భారతదేశంలో ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. గతంలో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతా ఒక తప్పు చేసామని కని విని ఎరగని రీతిలో 2024లో తీర్పునిచ్చారు. తీర్పునిచ్చే దగ్గర నుంచి ఈ రోజుకి చూస్తున్నాం మనం. భారతదేశంలో ఉన్న పరిశ్రమలు ఎన్ని వస్తే కొత్తవి, దాంట్లో 29% ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అది చంద్రబాబు తరక విజనరీ. అలాగే తండ్రికి తగ్గ తననిగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ పట్ల పెను మార్పులు తీసుకొచ్చారు. డిఎస్సి 12,800 మంది పోస్టింగ్లు ఒకేసారి. గడిచిన పాలకులు అయితే 5 సంవత్సరాలు ఒక డిఎస్సి కూడా వెళ్ళదు, ఒక ఉద్యోగం కూడా వెళ్ళదు. విద్యా వ్యవస్థ పెంపొందాలన్న ఆలోచనతోటి విద్యా వ్యవస్థపై నూతన విధి విధానాలు తీసుకొచ్చి, అలాగే ప్రతి పేదవాడు కూడా మంచి ఫుడ్ దగ్గర నుంచి, యూనిఫామ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి అన్నిట్లపై కూడా మా యువ నాయకుడు, మా వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ పాఠశాల సీట్లు లేవని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. గతంలో ప్రైవేట్ స్కూల్లో పెట్టేవారు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల పెడుతున్నారు. అది కేవలం నారా లోకేష్ గారి విజనరీ. అలాగే ఈరోజు పరిశ్రమలో ప్రతి చోట చూస్తే ఈరోజు ఉత్తరాంధ్ర కనివిని ఎరగని, నేను ఉత్తరాంధ్ర వాసిని, అనకాపల్లి మాజీ శాసనసభ్యుని. ఒక చరిత్ర గూగుల్ డేటా సెంటర్ కానీ, మా అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా ఎవరు ధర్నాలు చేయలేదు. గతంలో కంపెనీలు రావాలంటే ధర్నాలు చేసేవారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే ఆ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈరోజు నక్కపల్లిలో, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఎవరు ధర్నాలు చేయలేదు. ఓన్లీ చంద్రబాబు మీద నమ్మకం కొలదా ఇన్వెస్టర్స్ వచ్చి ఈరోజు పలు పరిశ్రమలు పెడుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజు భవిష్యత్తుకి మంచి విజనరీ ఆలోచనతోటి మా యువ నాయకుడు నారా లోకేష్ ఆలోచన మేరకు ఇంకా పలు పరిశ్రమలు కేవలం వాళ్ళ నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నమ్మకంతో ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రేపు రాబోయే తరానికి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది నా ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. సార్, మరి మొన్న నారా లోకేష్ గారిని చూసుకుంటే మొన్న మెగా డిఎస్సిలో పెద్ద అవకతవకలు జరిగాయని చెప్పేసి రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన్ని ప్రతిపక్షాలు లేకపోయినా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ధర్నాలు చేసి ఇవన్నీ చేశారు సార్. మరి నారా లోకేష్ గారు మొన్న ఆయన మాట్లాడుతూ కూడా రండి ఎదురు బదురు కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. ఇలాంటి మోసం జరగలేదని చెప్పేసి ఆయన అన్నారు. మీరేం చెప్తారు సార్ ఇలా ధర్నా చేసిన వాళ్ళకి? ప్రతిపక్ష పార్టీకి దొంగ బుద్ధులు అలవాటు. దొంగకి ఇప్పుడు అందరూ దొంగలా కనబడతాడు. ఆయన ఉన్న టైంలో ఒక్క డిఎస్సి పోస్ట్, ఒక్క టీచర్ పోస్ట్ చేశారా? ఎందుకు వేయలేదు? అన్న మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చారంటే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదటి సంతకం పెట్టింది డిఎస్సి మీద. చేస్తే కడుపు మంట, చేత కాదు. ఏదో ఇలాగ అభాండాలు ఇస్తే ఇలాంటి అభాండాలకు భయపడే నాయకుడు మా లోకేష్ గారు కాదు. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నారు. రండి కూర్చుందాం అంటున్నారు. ఆయన నీది ఏదైనా ఎవిడెన్స్ తీసారండి, నాదేమైనా ఎవిడెన్స్ పెడుతున్నా. ఆల్రెడీ అధికారులు అందరూ కూడా దానిపై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది ఒక పూటకం. దొంగడికి ఇప్పుడు దొంగ ఆలోచనలు వస్తాయి. ఆయన బుద్ధి మారదు. జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినా అలా మార్పు రాలేదు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తి ఇంకా ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాడంటే ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది ఆయన భవిష్యత్తు. టిపోయినా బుద్ధి తెచ్చుకొని మంచి పనికి సహకరించండి, మీకు కూడా గౌరవిస్తారు. నారా లోకేష్ గారు ఒక విజనరీ లీడర్, మీలో కాదు. ఆయన ఏదైనా ఆచితూచి ప్రతి ఒక్క పేదవాడికి అందరికీ న్యాయం చేయకుండా ఆయన ఆలోచన. మీ బుద్ధి మార్చుకుంటే మీ ఫ్యూచర్ ఇంకా మంచిగా గుర్తిస్తారు జనాలు, లేదా జనాలు తరిమి కొడతారు. సార్, మరి మీరు ఎమ్మెల్యేగా గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చూశారు, చాలా ఎన్ని చూశారు. మరి ఇప్పుడు ఈ చైర్మన్గా ఈ పదవి మీకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం బాధ్యతగా చూస్తున్నారా? ఇంకా దీని మీద ఇంకా బాగా పని చేసి మళ్ళీ నెక్స్ట్ మీరు మంత్రి అవ్వాలనుకుంటున్నారా? మా డిసిప్లిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మ. ఈ పార్టీలో 2014లో మా తండ్రి గారు ఎంపీపీ 3 times చేశారు, సర్పంచ్ చేశారు. ఆయన మీద ఉన్న పార్టీ గుర్తించి ఆ రోజు నన్ను పిలిచి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆయన ఫోటో పెట్టుకుని నేను ఎమ్మెల్యేనైనమ్మా. నా స్వస్థలం అయితే పెండెత్తి నేను పోటీ చేసింది అనకాపల్లి నియోజకవర్గం. ఇది ఒక డిసిప్లిన్ గల పార్టీ. మొన్న కూటమిలో నా సీట్ రాలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. చంద్రబాబు ఏదైతే చెత్త చేసాం. ఇప్పుడు నాకు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఇది పట్టణ ప్రాంతాల్లో బేసిక్గా అమృత స్కీమ్ డ్రింకింగ్ వాటర్ 26,042 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్ పిలిచి వర్క్లు కూడా స్టార్ట్ అయింది. చంద్రబాబు ఆలోచన ప్రతి పట్టణంలో కూడా ఎంత సమ్మర్ వచ్చినా మంచినీటి సమస్య లేకుండా చేయాలన్నది ఆయన ధ్యేయం. అతి త్వరలో ఆ ప్రోగ్రెస్ కూడా వస్తుంది.